ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. సుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం మహాభారతాన్ని ఇహపర సాధకంగా శ్రీ మహాభారతాన్ని ఎలా తెలుసుకోబోతున్నాం. భారతీయ సంస్కృతికి సాహిత్యానికి మూలకందములైన మూడు. ఒకటి శ్రీమద్ రామాయణం, రెండు శ్రీ మహాభారతం, మూడు శ్రీమద్ భాగవతం. ఈ మూడింటిని మనకు అందించిన వారు వాల్మీకి, వ్యాస మహర్షులు. వారి దృష్టంతా మానవ సముద్రణం మీదనే. ఈ సముద్రణం రెండు విధాలు, ఒకటి ఐహికం, రెండవది పారమార్థికం. రామాయణం రాసిన వాల్మీకి మహర్షి దృష్టి 9 పాళ్ళు ఐహికం మీద ప్రసరించింది. వ్యాసమహర్షి దృష్టి ఇహపరాలు రెండింటికి సమంగా ప్రసరించింది. శ్రీ మహాభారతంలో అదే వ్యాసం దృష్టి శ్రీమద్ భాగవతంలో ఎక్కువ భాగం పరం మీద ప్రసరించింది. ప్రస్తుతం శ్రీ మహాభారతం ఇహపరాలు రెండింటికి సమ ప్రాధాన్యం ఇచ్చింది. ఇహం పేరుతో ధర్మోపాసన, పరం పేరుతో బ్రహ్మోపాసన చేసింది. ఆయా ఉపాసనలు చక్కని త్రోవలు చూపింది. మానవుడు ఇక్కడ ప్రవర్తించే తీరును, పరానికే సంపాదించుకోవాల్సిన తీరును రెండింటినీ రంగరించి అందించాడు వ్యాసమహర్షి. ధర్మే మతిర్భవతు వహ సదతోద్ధితానం సహేక ఏవ పరలోగతస్య బంధు అని ఎలుగెత్తి చాటాడు మహర్షి. అలాగే విదురునీతి, రాజధర్మ అనుశాసనం మాత్రమే కాకుండా కథలో ఇమిడిపోయేటట్టు సత్యాన్ని గురించి, శకుంతలోపాఖ్యానం, అహింసను గురించి, రుచి, చరిత్ర, ధర్మవ్యాధోపాఖ్యానం, క్షమన గురించి, గర్వరాహిత్యాన్ని గురించి, కలుపుగోరుతనాన్ని గురించి ఎన్నో విశేషాలు చెప్తాడు. అలా పరాన్ని గురించి మోక్ష ధర్మాలు, సనస్జాతయం, భగవద్గీత, అనుగీత, విష్ణు సహస్రనామం, శివసహస్రనామ స్తోత్రం, యక్షప్రశ్నలు మొదలైనవి చెప్పాడు. అజ్ఞానంతో కళ్ళు మూసుకుని పోయిన లోకాలకు జ్ఞాననేత్రాలు తెరిపించాడు. ధర్మాత్మ కామమోక్షాలు తెలియక చీకట్లో తరుముకుంటూ కొట్టుమిట్టాడే ధీనులకు శ్రీ మహాభారతం అనే సూర్యోదయం కలిగించి చీకట్లను తరిమివేశాడు. ప్రపంచం అనే గర్భాలయం నిండా పుష్కలమైన వెలుగును నింపాడు. అందుకే భారతం భారవత్యాన్ని కలిగి మహాభారతమైంది. విలువైన బరువైన భావాలకు నిలయమైంది. భీమాన్యుల కంటే వేదాల్లో ఉన్న విజ్ఞానవంతుని సామాన్యులకు కూడా అందించాలని, శాస్త్ర విజ్ఞానం సామాన్యులకు ఒళ్ళో తీసుకురావాలని ఎంతో కరుణతో వ్యాసమహర్షి మహాభారత రూపంలో మన ముందుంచాడు. పంచమవేదం అనేటట్లు కూర్చి మనకు అందించాడు. శ్రీ మహాభారతానికి ఎంత ప్రశస్తి ఉందంటే మన తెలుగు మహాకవి ముందుగా గుర్తించాడు. అతనే నన్నయ్య. భారతాన్ని గురించి నన్నయ్య చెప్పింది ప్రత్యక్ష సత్యం. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆధ్యాత్మికవేత్తలు వేదశాస్త్రమని, నీతి విధులు నీతిశాస్త్రమని, మహాకవులు మహాకావ్యమని, వైయాకరణలు పరమలక్ష్య సంగ్రహమని, పౌరాణికులు బహుపురాణ సమస్యమని కొనియాడుతూ ఉండేటు బహువేద తత్వంలో తెలిసిన వ్యాస భగవాను శ్రీ మహాభారతాన్ని విశ్వమంతటికి హితం కలగాలని ఆశించి రాశాడు. అందుకే ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతవర్షవ యదిహాసి తదన్యత్ర అన్యే హాస్తి నతత్ క్వచిత్ అని కంఠోత్తంగా చెప్పాడు వ్యాసమహర్షి. ఒక మాటలో చెప్పాలంటే ఇది విశ్వవిజ్ఞాన సర్వస్వం. ఎన్నో ధర్మాలు ధర్మ సూక్ష్మాలు ప్రపంచానికి తెలియజెప్పిన గ్రంథం. ఆ విషయం కూడా మనకు తెలుగుగా వెతిక్కన ఎంతో అందంగా ఉంది. వేదములకు నకిల స్మృతి, వాదములకు బహుపురాణ వర్గంబులకు వధైన చోటులను ధామోదర ధర్మార్థ కామ మోక్ష స్థితికి. వేదాంతాలకు, స్మృతులకు, పురాణాలకు ఎక్కడైనా వివాదం తలెత్తేటప్పుడు అప్పుడు ప్రమాణంగా భారతాన్ని స్వీకరించాలి. అదే ధర్మ మార్గంలో ధర్మార్థ కామమోక్షాలను స్థిరంగా నిలబెడుతుందని పంచమవేద స్వరూపాన్ని వివరించాడు తిక్కన స్వామిరాజు. అటువంటి శ్రీ మహాభారతం 1,00,000 శ్లోక పరిమిత ఉత్కృష్ట గ్రంథం, బృహత్ గ్రంథంగా వ్యాసమహర్షి సంస్కృత భాషలో అందించారు. తర్వాత రాను దేశీయ భాషలో ఎంతోమంది కవులు భారతాన్ని తమ భాషలో అనువదించుకున్నారు. కానీ మన తెలుగు మహాకవులు నన్నయ్య, తిక్కన ఎరణ వ్యాసభారతాన్ని వ్యాస హృదయానికి సన్నిహితంగా, సమగ్రంగా, సరసంగా తెలుగు వారికి అందించారు. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలని పేరు వచ్చేట్లు రచించారు పై కవిత్రయం వారు.
అందుకే మన తెలుగువారు భారతాన్ని లో స్పెషలిస్టులు. భారతదేశంలో మన తెలుగువారు వ్యాస హృదయాన్ని సమగ్రంగా సుందరంగా అందించిన వారిలో ప్రధానులు కూడా. శ్రీ మహాభారతం సంస్కృతంలో నీలకంఠుడు రాసిన భావదీపం అనే వాక్యం చివరిది, ఉన్నంతలో విశేషమైంది. ఇది క్రీస్తు శకంలో 1700లో ఉంది. అట్లే దేవబోధన జ్ఞానదీపటిక మొదటిది, ఇది 13వ శతాబ్దం. విషయ పరిజ్ఞానం కాలాన్ని బట్టి చూస్తే మన కవిత్రయం భారతం మొదటిదేమో అనిపిస్తుంది. ఇంతకు ఇది ఎందుకు చెబుతున్నామంటే మన తెలుగువారు భారత స్పెషలిస్టులు అని చెప్పడానికి. అటువంటి ఆంధ్ర మహాభారతం మన దురదృష్టవశాత్తు మన తెలుగువారు దూరం అయిపోతుంది. పైగా పద్యం అంటే చాలామంది భయం కలుగుతుంది. వచ్చినవాడు పల్గొనుడు అనే పద్యం తెలుగు ఎంఏ చదివిన వారు కూడా చెప్పలేకపోతారు. పద్యంతో భారతం వ్యాసన కృషి కవిత్రయం కృషి అంతా బూడిద పాలైపోతుంది. మన తెలుగు వారికి కనుమరుగైపోతుంది. ఆ మదినములు తెలుగువారికి దూరం కారాలని తలంపుతో సంస్కృత మహాభారతాన్ని ముందు విరాట పర్వము అది ప్రజలంతా ఇప్పుడు మొదటిని భారతం అనుసంధానం చేసుకోవాలి. స్వస్తి. జయ శ్రీరామ్.